హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్. ఇవాళ అయితే నేను మొన్న నాన్ ఐటీ వీడియో ఒకటి చేశా కదండి, దానికి కంటిన్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. సో మొన్న నాన్ ఐటీ జాబ్స్ అంటే ఏముంటాయి, కేటగిరీస్ అన్నీ చెప్పాను. అందులో నేను చేసిన జాబ్స్ గురించి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ సబ్స్టిట్యూట్ జాబ్ గురించి డీటెయిల్గా ఎలా అప్లై చేయాలి, ఎలా జాబ్ ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియోని చూడకపోతే లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్లీజ్ వాచ్ చేసేయండి. అంత డీటెయిల్డ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోలో అయితే కంటిన్యూషన్గా ట్యాక్స్ ఫైలింగ్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ట్యాక్స్ ఫైలింగ్ జాబ్ అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి, శాలరీ ఎంత, ఎలా ఉంటుందని. ట్యాక్స్ ఫైలింగ్ జాబ్ సీజనల్ జాబ్ అండి. ఇది ఫుల్ టైం లాగా ఉండదు. ఫస్ట్ అయితే సీజనల్ జాబ్ లాగా ఇది చేయొచ్చు, ఎందుకంటే మనకు అస్సలు ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి సీజనల్ జాబ్ లాగా అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ నేను మన ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఏదైనా సబ్స్టిట్యూట్ జాబ్తో పాటు ఇంకొక జాబ్ ఏదైనా ట్రై చేద్దాము అని ట్రై చేస్తున్నప్పుడు నాకు ఈ ట్యాక్స్ ఫైలింగ్ జాబ్ గురించి తెలిసిందనమాట. సో ట్యాక్స్ ఫైలింగ్ జాబ్ అంటే మన ఎక్స్పీరియన్స్ కావాలేమో అలా అనుకున్నా, కానీ నేను అప్లై చేయగానే నాకు జాక్సన్ హెవెట్ దానికి అప్లై చేశాను. నేను జనరల్గా ఇవన్నీ వాల్మార్ట్లో ఉంటాయి అన్నమాట. మనకు అక్కడ ఇండీడ్లో కూడా అలానే కనిపిస్తుంది. ఓకే అనేసి అప్లై చేసా. వాళ్ళు రెజ్యూమే సెలెక్ట్ చేసి నాకు ఈ కాల్ బ్యాక్ చేశారు. ఈ తర్వాత వీడియో ఇంటర్వ్యూ ఉన్నింది. సో వీడియో ఇంటర్వ్యూ చాలా బేసిక్ అనమాట. పెద్ద క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అని, వాళ్ళ కంపెనీ ఏం జాబ్ చేయాలి మనము అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత నాకు అన్ని కోర్స్ పంపించారు వాళ్ళు. వాళ్ళది ఏంటి, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జాబ్ చేయాలన్నా మనం నేర్చుకోవాలి కదా. ఈ ట్రైనింగ్ ఫినిష్ చెయ్యి, ట్రైనింగ్ ఫినిష్ అవ్వగానే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అందులో. ఇట్స్ వెరీ ఈజీ, అంతా అక్కడ ఉంటాయి. దాన్ని చూసి మనము మళ్ళీ కొంచెం నాలెడ్జ్ వచ్చేస్తుంది ఈజీగానే, మనం చేసేయచ్చు అనమాట. అలా నేను ఒక 10 డేస్లో ట్రైనింగ్ అంతా ఫినిష్ చేసేసి రోజు కొంచెం అలా ఎగ్జామ్స్ పాస్ అయిపోయి జాబ్ అయితే వచ్చేసింది అనమాట. అవ్వగానే ఆ ఎగ్జామ్ అంతా అయిపోయాక నాకు ఆన్ బోర్డింగ్ చేశారు వాళ్ళు. ఆన్ బోర్డ్ చేస్తే మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఫుల్ టైము మొత్తం ఆ సీజన్లో నవంబర్ నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ 15th వరకు ఉంటుంది ఆ జాబ్ ఎవ్రీ ఇయర్. అప్పటి నుంచి మొత్తం అన్ని రోజులు ఎవ్రీ డే, సండే మండే అన్ని రోజులు చేయొచ్చు అనమాట జాబ్. ఎవ్రీ డే చేయొచ్చు, 8 hours. సో మంచి స్టార్టింగ్ పే అయితే 16 ఇస్తారు అస్సలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యే కొద్దీ చాలా చాలా ఉంటుంది. సో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను అనమాట. వాళ్ళ దాంట్లో అంతా ఫైనాన్షియల్ అడ్వైజర్స్, బ్యాంక్స్లో రిటైర్డ్ అయిన ఓల్డ్ పీపుల్, వాళ్ళే చేస్తున్నారు ఆ ట్యాక్స్ ఫైలింగ్. నాకైతే చాలా నాలెడ్జబుల్ అనిపించింది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తున్నారు వాళ్ళ ట్రైనింగ్లో. చాలా ఇన్ఫర్మేషన్, అలాంటి వాళ్ళ దగ్గర మనం వర్క్ నేర్చుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ట్రైనింగ్ కూడా నాకు ఆయనే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇచ్చారనమాట. బాగా అనిపించింది. సో అలా ఆన్బోర్డింగ్ అంతా అయిపోయాక ఇంకా జాబ్లో జాయిన్ అయ్యే ముందు కూడా వాళ్ళు మనకి జస్ట్ ఒక లాగిన్ డీటెయిల్స్ అవి ఇచ్చేసి ఒక్కసారి ఆఫీస్కి వెళ్తే, ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి వాళ్ళ ఆఫీసెస్. మనం ఇక్కడ దగ్గరలో ఒక ఆఫీస్ ఉందన్నమాట, వాల్మార్ట్లో కాకుండా ఆఫీసు. అక్కడికి వెళ్ళిపోయి లాగిన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసారు. ఇంకా మనం రిమోట్లోనే ట్రైనింగ్ ఉంటుంది. మొత్తం వీడియోస్ అన్నీ చూడడం, ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఇంకా పాస్ అవ్వచ్చా కష్టమా అంటే మినిమం అయితే చదవాలండి. కొన్ని అయితే చదివి నేర్చుకోవాలి కొన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంత డిఫికల్ట్ అని అనిపించలేదు, నాకైతే చాలా ఈజీగా అనిపించింది. నేను ఫినిష్ చేసుకున్న. దానికి కూడా ట్రైనింగ్ కూడా పెయిడ్ అనమాట. దానికి కూడా పర్ అవర్ పెయిడ్ చేశారు, 16 per hour. స్టార్టింగ్ నాకైతే ట్యాక్స్లో ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పర్ అవర్ స్టార్టింగ్ 16 ఇచ్చారు. దాంతోనే నేను జాయిన్ అయ్యాను. నాకు కూడా ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది అనేసి జాయిన్ అయిపోయాను. నేను అన్నీ నేర్చేసుకొని ఒక 10 days దాకా ట్రైనింగ్ తీసుకున్నా. అయిపోగానే డిసెంబర్లో 15th నుంచి అఫీషియల్గా వాల్మార్ట్లో వాళ్ళకు ఒక స్టాల్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా గమనించండి, వాల్మార్ట్లోకి వెళ్తే ఒక సైడ్ ఎంట్రన్స్లో, అది ఏదర్ ఎగ్జిట్లో ఉంటుంది మోస్ట్లీ. సో అక్కడ ఏంటంటే ఒక స్టాల్ పెట్టింటారు అనమాట వాళ్ళు. ఆ స్టాల్లో మొత్తం ఈ సెటప్ ఉంటుంది. సో నేనైతే ఫస్ట్లో అనుకున్నా ఒక 2-3 ఉండి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, మనతో పాటు ఉంటారు, జాబ్ ఈజీగా ఉంటుంది అనేసి అనుకొని జాయిన్ అయిపోయాను కాన్ఫిడెంట్గా. కానీ అక్కడికి వెళ్తే డే 1 నుంచి నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట స్టాల్లో.
ఎవ్వరు లేరు. ఆ ఆఫీస్ సెటప్ అంతా ఉంటది. సిస్టము, ప్రింటర్స్ మొత్తం అంతా సాఫ్ట్‌వేర్ ఉంటది. ఆ సాఫ్ట్‌వేర్ అదంతా వేరే ఫుల్ సెక్యూర్డ్ సాఫ్ట్‌వేర్. సో, ఇంకా జాయిన్ అయిపోయి కొంచెం ఫస్ట్‌లో అయితే భయమేసింది. కానీ దీంట్లో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు మనకసలు ఏమీ రాకున్నా స్టార్టింగ్‌లో బేసిక్ మనకి ట్రైనింగ్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు గదా! ఆ ట్రైనింగ్స్‌లో కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. ఎలా అప్లై చేయాలి, మనకు కొన్ని ప్రాక్టీస్ సినారియోస్ ఇస్తారనమాట. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏంటి అవన్నీ మొత్తం జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం బాగుంటే చాలా ఈజీగా ఉంటది జాబు. సో, ఇంక రాగానే మనం డైరెక్ట్‌గా కస్టమర్‌తో వర్క్ చేయాలి ఇక్కడ. చాలా మందికి ముందుగానే ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు డబ్బులు వాళ్ళు ఎర్న్ చేసుకోవాలి. అంటే వాళ్ళు కట్టిన టాక్సెస్‌ని ముందే తెచ్చుకోవచ్చు. అది ఈ కంపెనీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాయి. దానికి మనకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు పే స్టబ్స్ తీసుకొస్తారు. ఆ పే స్టబ్స్ చూసి మనము అన్నీ ఎంటర్ చేయాలన్నమాట. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి చేయొచ్చు. మనం ఏదైనా చేయలేకపోయినా భయమేం లేదు. రిమోట్ నుంచి వాళ్ళు లాగిన్ అయ్యి మనకు అన్ని సినారియోస్‌ని ప్రతి దానికి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళే ఫినిష్ చేస్తారు. ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే ఖచ్చితంగా ఒక 2, 3 సార్లు, 4 సార్లు వాళ్ళ హెల్ప్ అయితే అవసరమవుతది. సో, డీటెయిల్డ్‌గా వాళ్ళే చేసి మనకు చూపిస్తా ఉంటారనమాట రిమోట్ నుంచి. అది కొంచెం నాకు బాగా హెల్ప్ అనిపిచ్చింది. సో, ఇంకొకసారి జాన్వరి రాగానే ఇంకా ఫుల్ పే స్టెప్స్ కాకుండా ఓన్లీ డబ్ల్యూ-2స్ ఉంటాయన్నమాట. సో, డబ్ల్యూ-2స్ తీసుకొస్తారు. జస్ట్ మనం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కస్టమర్‌తో కూర్చొని మీ ఐడీ ఏంటి, మీది ఎస్ఎస్‌ఐ నంబర్స్, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఆ డీటెయిల్స్ తీసుకుంటాం. వాళ్ళకంటూ ఒక లాగిన్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట డీటెయిల్స్. చాలా ఈజీగా ఉంటది సాఫ్ట్‌వేరు. సో, మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేస్తాము. వాళ్ళ డబ్ల్యూ-2స్ నంబర్స్ ఉంటాయి. అవి ఎంటర్ చేస్తాము. దాన్ని బట్టి మనం ఏమి ఇస్తాము, దాన్ని బట్టి క్వెషన్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. చాలా ఈజీగా ఉంటది. పేమెంట్ సో, ఇంత ఈజీనా అనేసి నాకు తర్వాత అనిపించింది. ఒక 4, 5 చేయగానే అసలు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా. చాలా, చాలా ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకున్నా అనమాట దానివల్ల. సో, అంత కొత్త వాళ్ళకి ఏం ఎక్స్‌పీరియన్స్ లేకుండా వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వడం చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కస్టమర్‌తో మాట్లాడగలనా? అంత ఇంగ్లీష్‌లో అంటే అంత కమ్యూనికేట్ చేయగలనా లేదా అని భయపడ్డాను. బట్ నాకైతే ఆ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌తోనే యాడ్ అయిపోయింది ఇప్పుడు. సో, కస్టమర్స్ రెగ్యులర్‌గా వస్తారు. అన్ని కంట్రీస్ నుంచి కస్టమర్స్ ఉంటారు. సో, అందరితో మనం మాట్లాడగలిగి కొంచెం కూల్‌గా ఉంటే కొంతమంది అగ్రెసివ్‌గా ఉంటారు. కొంతమంది నార్మల్‌గా ఉంటారు. సో, వాళ్ళు బాగానే హెల్ప్ చేస్తారనమాట. చేసేయడమే. కానీ ఈ టాక్స్ ఫైలింగ్ జాబ్ ఎవరైనా మాకు అంటే ఫుల్ టైమ్ నేను జాబ్ చేయలేను, పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. నేనైతే వీక్లీ 2 డేస్ మాత్రమే చేస్తాను. 3 డేస్ స్కూల్ జాబ్ చేసుకుంటాను. సో, నాకు 2 ఎక్స్‌పీరియన్సెస్ యాడ్ అవుతాయి. అలాగే మా ఫ్రెండ్స్ కొంతమంది మొత్తం వీక్ 7 డేస్ చేస్తున్నారు, 5 డేస్ చేస్తున్నారు, హాఫ్ డేస్ చేస్తున్నారు. సో, వీ హావ్ ఆల్ ద ఆప్షన్స్ అనమాట. కంటిన్యూగా అన్ని డేస్ చేయాలి, అన్నంతా 8 హవర్స్ చేయాలనే ఆప్షన్ కూడా లేదు. మీరున్న ఏ సిటీలో అయినా అన్ని చోట్ల ఉంటది. మీరెళ్లి ఇండీడ్‌లో చూస్తే మీకు తెలుస్తది. అట్లా టర్బోటాక్స్ చాలా వరకు ఉన్నాయి. సో, జాక్సన్ హివెట్ ఎక్కువ మంది ఆపర్చునిటీస్ బాగా ఇస్తారు అని విన్నాను. అలా మనము ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇన్ని అని ఫైలింగ్ చేయడము అలా చేస్తే మనకు పెద్ద పెద్ద లైక్ టాక్స్ ఆఫీసర్స్ దాంట్లో ఎక్స్‌పీరియన్సెస్ యాడ్ అయ్యి మంచి సాలరీస్ వస్తాయి. సో, నేను కొంతమందిని చూసాను. వాళ్ళకి స్టార్టింగ్ 18, 20, 25, 30 అలాగునొస్తాయి. బట్ మనం ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసుకోవాలి. సో, అది సీజనల్ జాబే కదా అని అనుకున్న వాళ్ళకి సీజనల్ కావచ్చు. బట్ సబ్‌గా జాబ్ చేసుకుంటూ ప్రెజెంట్ మార్కెట్ చాలా డౌన్ ఉంది కాబట్టి నాకైతే ఈ జాబ్ 2 జాబ్స్ ఉండడం వల్ల నేను చాలా ఎంజాయ్ చేస్తా. స్కూల్ జాబ్ అలానే ఉంటది. టాక్స్ ఫైలింగ్ జాబ్ అలా ఉంటది. రోజంతా మనకి కస్టమర్స్ ఉండరనమాట ఇందులో. సో, ఎప్పుడైతే మనకి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని వస్తారు వాళ్ళు. ఆ కస్టమర్స్ వచ్చినప్పుడు మనం చేస్తాము. లేకుంటే ఒక్కొక్క రోజు మొత్తం డే అంతా ఖాళీగానే ఉంటదనమాట. కంటిన్యూయేషన్ వర్క్ అయితే ఉండదు. ఎప్పుడైతే కస్టమర్ వస్తే ఆ కస్టమర్ ఒక 1 అవర్ అవుతది చేయడానికి. చేసేస్తాము. తర్వాత ఫ్రీ అంతే. మనకి ఇక్కడ ఎవరు బాస్ అలా ఉండరు. సో, చాలా ఫ్రీగా ఉంటది జాబు. చాలా ఫ్లెక్సిబుల్‌గా మనం అలా ఇలా తిరగొచ్చు. సో, చాలా బావుంటదనమాట. సో, ఎవరైనా నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేయాలి ఇట్లా అనుకున్న వాళ్ళైతే ఇంటీడ్‌లోకెళ్ళిపోయి మీరు జస్ట్ టాక్స్ ఎంట్రీ లెవెల్ టాక్స్ ప్రిపేరర్ అని ట్రై చేయండి.
మీకు ఈజీగా దొరుకుతాయన్నమాట. ఫస్ట్ అయితే ట్యాక్స్ ఫైలింగ్ జాబ్ వాల్మార్ట్‌లో చేయాలా అని కొంచెం అలా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత అయితే అనిపించింది అక్కడ కూర్చొని వాళ్ళు మనలాంటి అంటే ఏమి ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళకును ఇలాంటి అవకాశం ఇచ్చారు. కస్టమర్స్‌తో మాట్లాడే అవకాశం డైరెక్ట్‌గా వస్తది. సో, మొత్తం అంతా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ యాడ్ అవుతది. ఇక్కడ ట్యాక్స్ ఫైలింగ్ యాడ్ అవుతది. అన్నీ అవుతాయి కదా! సో, తర్వాత నేను చాలా ఎంజాయ్ చేస్తున్నమాట. కస్టమర్స్ కూడా చాలా బాగా అన్నీ చెప్తూ ఉంటారు. మనకి నాలెడ్జ్ గెయిన్ అవుతది. కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అవుతది. దీనికి ఇంగ్లీష్ అయితే మినిమమ్ అయితే ఇంగ్లీష్ రావాలండి. మరీ అంతే హై ప్రొఫెషనల్‌గా అని కాకపోయినా మీడియంగా అన్నా ఇంగ్లీష్ యావరేజ్‌గా అన్నా మాట్లాడగలగాలి. ఎందుకంటే మనం కస్టమర్‌తో మాట్లాడాలి. ఫోన్స్ వస్తూ ఉంటాయి. కాల్స్ వస్తూ ఉంటాయి అందులో. సో, ఫోన్స్‌లో అపాయింట్మెంట్స్ అవి బుక్ చేయడము అలాంటివి ఉంటాయి. అయితే టఫ్ అయితే కాదు. డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా మీ స్టేట్స్‌లో అన్ని చోట్ల ఈ జాబ్స్ ఉన్నాయి. టెక్సాస్ ఒక్కటే కాదు. అన్ని స్టేట్స్‌లో అన్ని వాల్మార్ట్స్‌లో ఉంటాయి. మీకు దగ్గరున్న వాల్మార్ట్‌లో మీరు సెప్టెంబర్, అక్టోబర్‌లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు అవకాశం వస్తది. ఇది ఫ్యామిలీ ఓన్ బిజినెసెస్ అన్నమాట. ప్రతి చోట ఓనర్స్ డిఫరెంట్‌గా ఉంటారు. ఒక ఇన్ని సిటీస్‌కని ఒకరు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి, సో, ఖచ్చితంగా నేనైతే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేను. సో, మీరు జస్ట్ ఇండిడ్‌లో ట్రై చేయడమే కంపల్సరీ ఆపర్చునిటీ వస్తదనమాట. ఇది టాక్స్ ఫైలింగ్ జాబ్ గురించి. సో, పే అయితే స్టార్టింగ్ 16 పర్ అవర్. తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ యాడ్ అవుతది. ప్లస్ బోనస్ ఇస్తారు. సో, అంత బావుంటదనమాట. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. మీరు ట్రై చేయండి. ఇంకా మీకు ఎవరికైనా ఇంకేదైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ అయితే నన్ను చాలామంది లేబులింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ గురించి అడుగుతున్నారండి. సో, దాని గురించి నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకుంటాను. నేనైతే ఒక క్యాండీ స్టోర్ దాంట్లో వేర్ హౌస్‌లో వర్క్ చేశాననమాట. మినిసోటాలో వర్క్ చేశా. సో, అక్కడేంటంటే క్యాండీస్ దాంట్లో మొత్తం అక్కడే తయారు చేస్తారు. ఒక సైడ్ ప్యాకింగ్ జరుగుతుంది. ఒక సైడ్ లేబులింగ్ జరుగుతాయి. అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ దానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే నేను ఇండీడ్‌లోనే చూసాను. ఇంకా వెతుకుతూ ఉంటే దగ్గరలో ఏదైనా జాబ్స్ ఉన్నాయా 980 జాబ్స్ అన్నప్పుడు మాకు చాలా 5 మినిట్స్ డిస్టెన్స్‌లో నాకొక క్యాండీ వేర్ హౌస్ ఉన్నిందనమాట ఇంటికి దగ్గరలో. సరే ట్రై చేద్దామని అప్లై చేశాను. ఓకే. అప్లై చేయగానే నాకు మేనేజర్ దగ్గర నుంచి కాలొచ్చిందనమాట. రాగానే ఇంటర్వ్యూలో అడిగారు క్వెషన్స్. ఏంటి? ఎక్కడ చేసావు? ఎందుకు చేయాలనుకుంటున్నావు ఇక్కడ? ఇలా కొంచెం వర్క్ ఎక్కువుంటది అది ఇది అని అడిగారు. ఓకే. నేను చేయగలను అని చెప్పి జాయిన్ అయ్యాననమాట. కానీ వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయన్నమాట. క్యాండీస్ దాంట్లో ఏంటంటే మొత్తము నేను క్యాండీ దాంట్లో ఎక్స్‌పీరియన్స్ అయితే ఫుడ్ సెక్షన్‌లో ఏదైనా మీరు వేర్ హౌస్‌లో వర్క్ చేస్తే మొత్తం తలంతా కవర్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా క్యాప్ వస్తది. క్యాప్ మొత్తం చేసేసుకోవాలి. అసలు ముక్కు పుడక, బొట్టు, చెవులకి ఏవి వాడకూడదు. ఏవి పెట్టుకోకూడదనమాట. వాళ్ళ టీ షర్ట్ ఉంటది. జ్యువెలరీ గూనా ఏం వేసుకోకూడదు. రింగ్స్ వేసుకోకూడదు. ఏం లేకుండానే వెళ్ళాలి ఆఫీస్‌కి. సో, మొత్తం ఏవన్నా పడితే ఫుడ్‌లో వెళ్ళిపోతాయి. బై మిస్టేక్ జరుగుతదని చాలా జాగ్రత్తగా, చాలా హ్యాండ్ వాష్ రెగ్యులర్‌గా అలా చాలా నీట్‌గా ఉంటాయన్నమాట లోపల వేర్ హౌసెస్‌లో. చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు వాళ్ళు. అలా జాయిన్ అయిపోయా. వాళ్ళవే యూనిఫార్మ్స్ అవి ఇచ్చారు. వెళ్ళేదాన్ని మార్నింగ్ 7:30-3:30 అనమాట. షిఫ్ట్స్ ఉంటాయి అందులో. సో, అక్కడైతే లోపల చాలా కంట్రీస్ నుంచి చాలామంది పీపుల్ అనమాట. దానికైతే అస్సలు ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌తో పనే లేదనమాట. బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలండి ఇందులో. సో, చాలామంది అసలు ఏమీ ఇంగ్లీష్ అలా రాకుండానే వర్క్ చేస్తారు అందులో. ప్యాకింగ్ ఏంటంటే చాక్లెట్స్ అన్నీ ఇచ్చేస్తారనమాట మనకు. ఇన్నని. సో, ఒక్కొక్క హవర్‌కి ఇన్ని ప్యాక్ చేయాలి అనేసి టార్గెట్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్స్‌కి ఇన్ని చాక్లెట్స్ ప్యాక్ చేయాలి అనేసి. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటారు. అసలు నిజంగా మాకు పెద్ద ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేదండి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అలాంటి జాబ్స్‌కి. ఏమంటే కూర్చోనే చేసుకోవడమే. అది నిల్చొని కూడా ప్యాకింగ్ అలా ఉండదు. కూర్చొనే మంచిగా మాట్లాడుకుంటూ అందరూ ఎంజాయ్ చేస్తూ చేసేసేవాళ్ళనమాట ప్యాకింగ్. నేను లేబులింగ్ సెక్షన్‌లో ఉన్నాను. ప్యాకింగ్‌లో అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని గానీ, ఎక్కువ లేబులింగ్ సెక్షన్‌లో ఉన్నా. లేబులింగ్ అంటే ఏంటంటే, ఈ క్యాండీస్ అన్నీ వీళ్ళు ప్యాక్ చేసింటారు గదా! అవన్నిటికి మిషన్ ఉంటదనమాట. ఆ మిషన్ దగ్గర మనకి అన్నీ ఇన్ని గ్రామ్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసారా ప్యాకింగ్ దాంట్లో
ఎంత గ్రామ్స్ ఉంటాయి, ఎన్ని షుగర్ లెవెల్స్ ఉంటాయి అన్నీ చూపిస్తారు కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ లేబుల్ చేయాలి. దానికి మిషన్స్ ఉంటాయి. మిషన్ దగ్గర పెడుతూ ఉంటే అవి పెడుతూ ఉంటాయి. మనం కూడా అరేంజ్ చేస్తూ ఉండాలి. తర్వాత కుకీస్ ఉంటాయి కదా షేప్స్, హార్ట్ షేప్ ఇట్లా బాక్సెస్ కొన్ని ట్రేస్ లాగా అలాంటివన్నీ షేప్స్ ఉంటాయి అక్కడ మిషన్స్. ఆ షేప్స్లో వచ్చినప్పుడల్లా టకటక తీసేసుకొని ఆ షేప్స్ దాంట్లో పెట్టేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను ఆ జాబ్ని. తర్వాత నేను మానేయాల్సి వచ్చింది. నాకు ఈఏడి లేక అప్పుడు వర్క్ పర్మిట్ అయిపోయి అక్కడ కంటిన్యూషన్ కాలేదు జాబ్ అంతే. కానీ లేకుంటే చాలా బాగుంటుంది. ఎవరితో పని ఉండదు. హ్యాపీగా మన పని మనం చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాము. సో కొంచెం నిల్చుకొని అయితే ఉండాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈస్టర్ ఇలా క్రిస్మస్ ఇలాంటప్పుడు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. క్యాండీ స్టోర్స్ ఇవి నార్మల్ టైంలో ఫ్రీగా ఉంటారు అనమాట. ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకేం వర్క్ లేదు, ఎక్కువ ప్యాకింగ్ లేదన్నప్పుడు అక్కడ మిషన్స్ ఉంటాయి. మిషన్స్ దగ్గర క్యాండీస్ వేసి పెట్టింటారు ఇట్లా డ్రై ఫ్రూట్స్తో. అలా అక్కడికి వెళ్ళి నిల్చోమని చెప్తూ ఉంటారు అనమాట. జస్ట్ ఊరికే వాచ్ చేస్తూ ఉండండి అని అలా అంతే. సో ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు బ్రేక్ రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. 401కి అన్ని బెనిఫిట్స్ ఇస్తారు. చెయ్యాలి అనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. సో ఇలాంటి చిప్స్, క్యాండీస్ చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి. మినిసోటాలో అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ స్టేట్స్లో గురించి ఇంకా పెద్దగా నాకు ఐడియా లేదు. ఇక్కడైతే నేను చేయలేదు, బట్ చూస్తూ ఉంటాను అనమాట. మామూలుగా ఇండియాలో కనిపిస్తూ ఉంటాయి. ట్రై చేయాలి నాన్ ఐటీలో. మాకు పెద్ద ఇంగ్లీష్ రాదు అనుకునే వాళ్ళైతే ట్రై చేయొచ్చు డెఫినెట్గా. మంచి శాలరీ కూడా వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది మీకు. మీరు ఎంజాయ్ చేస్తారు జాబ్ని. ఇంకా నాన్ ఐటీ జాబ్స్ వేరే జాబ్స్ ఉన్నాయి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. ఇప్పుడే చాలా లెంగ్తీగా అవుతున్నాయి వీడియోస్. సో అందరూ మొత్తం వినాలి కాబట్టి సో ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ జాబ్స్ గురించి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అప్పటిదాకా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. Until then, see you. Bye. Thanks for watching.